Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నడిపించే దేవుడు ఆయన. మన కొరకు మార్గములు సిద్ధపరచి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యములో కూడా ఆయన త్రోవ కలుగు చేయగలిగిన వాడు. అరణ్య మార్గం అనగా గమ్యం తెలియనటువంటి మార్గం, నీవు ఒంటరి అయిపోయినటువంటి మార్గం, భయాన్ని కలుగు చేసి నీ చుట్టూ ఆపదలు నిన్ను చుట్టుముట్టినటువంటి ఆ మార్గములో నువ్వు చిక్కుబడినప్పుడు సంతోషము సమాధానం అన్నవి దూరమై మన చుట్టూ వేదన బాధ మనల్ని ఆవరించినప్పుడు, భవిష్యత్తు గురించిన నిరీక్షణ లేక పరిస్థితులు సమస్తము మనల్ని కృంగదీసినప్పుడు, ఆకలి దప్పిక నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి నేపథ్యములో నువ్వు చిక్కుకొని ఎలా బయటపడాలో, ఇందులోండి బయటికి రావటం సాధ్యమేనా, నా పరిస్థితి అరణ్యములో చిక్కుకున్నట్లు ఉందని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నిజమే, కొన్నిసార్లు మన జీవన ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులు అవన్నీ కాకపోయినా మన ఆలోచన స్తంభింపచేసి శక్తిహీనులుగా మనలను చేసి కృంగదీసి నీరసపరిచే పరిస్థితుల మధ్య మనం చిక్కుపడిపోతాం అనేకసార్లు. అవి ఏవైనా కానీ, అది కుటుంబ పరిస్థితులే కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితే కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితే కావచ్చు, 2-3 కలిసి కూడా కావచ్చు. అనుకున్న సమయంలో ఎవరూ నీకు తోడు లేక, ఎవరు సలహా ఇచ్చేవారు లేక, నిన్ను ఆదరించేవారు లేక, ఒంటరిగా చిక్కుబడిపోయి నీ ఆలోచన విధానమే స్తంభించి ఇంకా నీ పని అయిపోయిందని ఆశలు అడగారి కృంగిపోతున్న నేపథ్యంలో చాలాసార్లు ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఇలాంటి పరిస్థితి అయినా సరే, దిక్కుతోచని నేపథ్యమైనా నేను త్రోవ కలుగు చేయగలిగిన సమర్థుడను. నీకు అనిపించవచ్చు నీకు అన్ని మార్గాలు మూసివేయబడ్డాయి, కానీ నీతో మాట్లాడుతున్న దేవుడు గొప్ప దేవుడు. అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వే నేపథ్యములో ఉన్నా, ఎక్కడ నీవున్నా సరే త్రోవ కలుగు చేయగలిగిన సమర్థుడను అని మాట్లాడుతున్నాడు. మనము గ్రహింపలేనటువంటి రీతిలో ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. నీ అననుకూల పరిస్థితులలో నీకు సహాయకుడిగా ఉండి నిన్ను హత్తుకొని నడిపిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు నీ చేయి పట్టుకొని నీ పరిస్థితుల్లో ఉండి లేవదీస్తాడు. ఆయన అంటున్నాడు, నీకు ముందుగా నడిచేటటువంటి దేవుడు, మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి మూయబడిన ప్రతి ద్వారాన్ని నీకు తెరిచి నీకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. బలహీన పడిపోయిన నీ విశ్వాసాన్ని లేవనెత్తుకో. నీ మనసుతో నీవు చెప్పు, నేను నమ్మిన దేవుడు, నాతో మాట్లాడుచున్న దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. ఆయనొక్కడే ఆశ్చర్యకార్యములు చేయగలిగినవాడు. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. నీ శ్రమతో, నీ పరిస్థితితో, నీ ఒంటరితనముతో ఈ మాట చెప్పు, నన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు నాతో పాటు ఉన్నాడు. నేను కృంగిపోలేదు, నేను ఓడిపోలేదు. నా చెయ్యి పట్టుకుని నడిపించువాడు నాతో పాటు ఉన్నాడు. ఇవరీ కాలం
నమ్ముకునే విశ్వాసం నీకుందా? నీ భారం ఎంత గొప్పదైనా కావచ్చు అని అంటున్నాడు. నీ భారము యెహోవా మీద వేయి, ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ మాట, ఇలాంటి మాట నీకెవ్వరు చెప్పలేరు. పర్వాలేదులే, సర్దుకుంటాయి అన్న మాటే నిన్ను ప్రేమించిన వారు ప్రతి ఒక్కరూ చెప్పగలరు. ఆయన కేవలం మాట చెప్పేవాడు కాదు, మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. నీతో పాటు ఉంటామని అనేక మంది నీకు వాగ్దానము చేసి ఉండొచ్చు. పరిస్థితులు వారిని, వారి మాటలను మార్చివేసి ఉండొచ్చు. మాట తప్పని దేవుడు ఆయన. ఈ నూతన దినం నూతనమైన వాత్సల్యతతో నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిన్ను బలపరుస్తాడు. నీ ప్రతి ఆలోచన స్థిరపరిచి, ప్రతి అడుగు బలపరిచి, నీ పాదము తొట్టు లేకుండా, నీ అడుగు తడబడకుండా నిన్ను నడిపించే దేవుడు. మూయబడిన ద్వారాల వైపు చూడకు. కమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు అరణ్యములాగా ఉన్నాను, దిగులు చెందొద్దు. ఆయన త్రోవ కలుగు చేయబోతున్నాడు. నీ ఏ పరిస్థితి అయినా, ఏ నేపథ్యంలోనైనా దేవుడు నీ కొరకు నూతనముగా మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ మార్గములో నువ్వు నడవగలగటానికి సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించారు. ఆయన అరణ్యములో చిక్కుబడినటువంటి నా జీవితం, నీకు దూరస్తుడైపోయినటువంటి నా జీవితాన్ని ప్రభా మరల తిరిగి మీరు కట్టబోతున్నందుకు మీకు వందనాలు. ఇదిగో నా భారమంతా నీ మీద వేస్తున్నాను. నేను నమ్ముకుంటున్నాను ప్రభా, కార్యము జరిగించి నీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.